హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బాలు ఫోన్ నుండి శివ వీడియోని గుణాకిచ్చేసిన రోహిణి. షాక్లో బాలు. అసలు ఇదంతా ఎలా జరిగిందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా బాలు అయితే ఫోన్ కోసం ఇల్లంతా వెతుకుతూ ఉంటాడు. అప్పుడే మీనా వచ్చి, ఏమండి ఏమన్నా పోగొట్టుకున్నారా, చాలాసేపటి నుంచి వెతుకుతూ ఉన్నారు అని మీనా అయితే అడుగుతుంటుంది బాలుని. అది మీనా, నా ఫోన్ పోయింది మీనా, చాలాసేపటి నుంచి దాన్నే వెతుకుతున్నాను, ఎక్కడ పెట్టానో కూడా నేను మర్చిపోయాను, కొంచెం ఎతికిస్తావా నాకు అని చెప్పేసి బాలు అయితే అడుగుతుంటాడు మీనాని. సరే అని మీనా ఇల్లంతా వెతుకుతూ ఉంటుంది. కానీ ఫోన్ ఎక్కడా దొరక్కపోవడంతో, నేను ఇల్లంతా వెతికానండి, నాకు ఎక్కడా కనిపించలేదు, మీరు ఎక్కడైనా పెట్టి మర్చిపోయారేమో, ఒకసారి గుర్తు చేసుకోండి. అవును, నిన్న మనం ఫంక్షన్కి వెళ్ళాం కదా, ఒకవేళ అక్కడేమన్నా మర్చిపోయారేమో వెళ్ళి చూడండి అని మీనా అనడంతో వెంటనే బాలు వచ్చేసి మీనా ఫోన్ నుండి రాజేష్కి అయితే కాల్ చేస్తాడు. హలో రే రాజేష్, ఎక్కడున్నారా? నేను ఇక్కడే ఉన్నాను రా, మన ఫ్రెండ్స్ తోటే ఉన్నాను, ఏంటో చెప్పు అని చెప్పేసి రాజేష్ అనడంతో, రే రాజేష్, నా ఫోన్ పోయిందిరా, నిన్న ఫంక్షన్లో ఎక్కడో పోయినట్టుంది, త్వరగా రారా వెళ్దాం అని చెప్పేసి బాలు అనడంతో, ఏంటి బాలు నువ్వు అనేది, ఫోన్ పోయిందా? కానీ నీ ఫోన్లో శివ వీడియో ఉంది కదా, మరి ఇప్పుడు ఎలా చేస్తావురా అని రాజేష్ అడగడంతో, అదేరా నాకు అర్థం కావట్లేదు, నా ఫోన్గా నా గుణగాడికి దొరికిందంటే శివ వీడియో బయటకు వస్తుంది, తర్వాత శివ గురించి అందరికీ తెలిసిపోయిద్దిరా, త్వరగా రారా వెళ్దాం అని చెప్పేసి రాజేష్ని అయితే పిలుస్తూ ఉంటాడు బాలు. ఇంకా రోహిణి అయితే బాలు పడే టెన్షన్ చూస్తూ చాలా హ్యాపీగా ఉంటుంది. వెంటనే రోహిణి అయితే బాలు ఫోన్ తీసుకొని గుణ దగ్గరికి వెళ్దామని విద్యకైతే కాల్ చేస్తుంది. ఏ విద్య, ఎక్కడున్నవే, ఫోన్ దొరికింది, త్వరగా రా గుణ దగ్గరికి వెళ్దామని చెప్పేసి రోహిణి అయితే అంటూ ఉంటుంది విద్యతోటి. మరోపక్క బాలు రాజేష్ ఇద్దరు కలిసి ఫంక్షన్ హాల్ దగ్గరికి అయితే వెళ్తారు. బాలు అక్కడికి వెళ్ళిన తర్వాత ఫంక్షన్ హాల్ మొత్తం వెతుకుతారు. అక్కడ కూడా దొరకపోవడంతో బాలు అయితే చాలా భయపడుతూ ఉంటాడు. అప్పుడే రాజేష్ వచ్చి, రే బాలు, ఎందుకు అంత భయపడుతున్నావు, ఇప్పుడు ఏమైందని, ఆ ఫోన్ దొరకలేదు అంతే కదా, మనం ఇప్పుడే వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇద్దాం పద అని రాజేష్ అనడంతో, ఏంట్రా పోలీస్ కంప్లైంట్ ఇచ్చేది, ఆ ఫోన్లో శివ వీడియో ఉంది, వాడు ఇప్పుడిప్పుడే చదువుకుంటూ జాబ్ చేసుకోవాలని ఆశతో ఉన్నాడు, ఇప్పుడు ఆ వీడియో కానీ బయటకు వచ్చిందంటే తర్వాత వాడి జీవితమే నాశనం అవుతుందిరా, అంతేకాదు మీనా కూడా చాలా బాధపడుతుంది, నీకు తెలుసు కదరా మీనా గురించి అని బాలు అయితే అంటూ ఉంటాడు రాజేష్ తోటి. ఇంకా రోహిణి విద్య ఇద్దరు కలిసి గుణ దగ్గరికి అయితే వెళ్తారు. రా రోహిణి, ఏంటి వీడియో తీసుకొచ్చావా అని గుణ అడగడంతో, నేను ఫోనే తీసుకొచ్చాను, అందుకే నా నీ మొహంలో అంత సంతోషము, సరే ఆ వీడియో వెంటనే నా ఫోన్కి పంపించు అని గుణ అనడంతో, ఏంటి పంపించేది వీడియో, ముందు నేను చెప్పిన పని నువ్వు చేయలేదు, ఇంకా నేను చెప్పిన పని చేయి, ఆ తర్వాత నీకు వీడియో పంపిస్తానని రోహిణి అయితే అంటూ ఉంటుంది. వెంటనే గుణ వచ్చేసి, ఏంటి రోహిణి అలా మాట్లాడుతున్నావు, బాలు మీనా మీ వాళ్ళే కదా, నేను అసలు అనుకోలేదు నువ్వు వీడియో తీసుకొస్తావని, ఈ వీడియో వల్ల వాళ్ళ లైఫ్ ఏమవుతుందని నీకు ఆలోచన లేదా అని గుణ అడిగేసరికి, చూడు ముందు నా లైఫే నాకు ముఖ్యం, నేను చెప్పింది నువ్వు చెయ్యి చాలు అని చెప్పేసి రోహిణి అయితే అంటూ ఉంటుంది. వెంటనే గుణ వచ్చేసి, సరే రోహిణి నీ ఇష్టం, నువ్వైతే ముందు ఆ దినేష్ డీటెయిల్స్ అన్ని నాకు పంపించు, నేను చూసుకుంటా వాడి గురించి అని చెప్పేసి గుణ అయితే అంటూ ఉంటాడు. ఇంకా విద్య దినేష్ డీటెయిల్స్ పంపించడంతో గుణ అయితే వాళ్ళ మనుషులతోటి, రే ఈ అడ్రస్ మీకు పంపించాను, వెళ్ళి వారిని తీసుకురాను రా అని గుణ అయితే వాళ్ళ మనుషుల్ని పంపిస్తాడు. ఇంకా బాలు రాజేష్ ఇద్దరు కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫోన్ పోయిందని కంప్లైంట్ అయితే ఇస్తారు. అప్పుడే రాజేష్కి అయితే వాళ్ళ ఓనర్ ఫోన్ చేయడంతో, రే బాలు, నీకు ట్రిప్ వచ్చిందిరా, తిరుపతి తీసుకెళ్లాలంట, బాస్ నాకు ఫోన్ చేశారు, నీ ఫోన్కి స్విచ్ ఆఫ్ వస్తుందని నా ఫోన్కి చేశారా, మరి నువ్వు ఇప్పుడు వెళ్తావా లేదా అని చెప్పేసి రాజేష్ అయితే అడుగుతూ ఉంటాడు బాలుని. అదేంట్రా అలా అంటావు, ఫోన్ పోయిందన్న టెన్షన్లో నేనుంటే నువ్వేంటి ట్రిప్ అంటున్నావు, ఇప్పుడు నా వల్ల కాదురా, నేను వెళ్ళలేను, నువ్వే చూసుకోరా అని బాలు అనడంతో, రే బాలు, నేను చూసుకుంటావు కదా ఇక్కడ నుంచి, ఫోన్ దొరకంగానే నీకు ఫోన్ చేస్తాను, సరేనా, నువ్వు నా ఫోన్ తీసుకొని వెళ్ళని చెప్పేసి రాజేష్ అయితే అంటూ ఉంటాడు బాలుతోటి. ఇంకా గుణ వాళ్ళ మనుషులు దినేష్ని కిడ్నాప్ చేసి గుణ దగ్గరికి అయితే తీసుకొస్తారు. చూసావా రోహిణి, నువ్వు చెప్పినట్టే దినేష్ని తీసుకొచ్చాను, ఇప్పుడైనా ఆ శివ వీడియో నాకు పంపించు అని గుణ అడగడంతో వెంటనే రోహిణి అయితే శివ వీడియో గుణకి పంపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.